200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలనా కాలం ఏదైతే ఉందో వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి మొట్టమొదట నాకు తెలిసి వాళ్ళు ప్రవేశించారు అంటే హిందూ రాజులకి సైన్యాన్ని సరఫరా చేస్తా ఉన్నారు. వాళ్ళు సైన్యాన్ని సరఫరా చేస్తా అంటే ఎవరైనా ఆర్మీని దాన్ని ఏమంటారు ఎఫ్డిఐ చేస్తారంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మీలో పెడతారా ఎవరైనా? వీళ్ళు చేశారు. మన వాళ్ళు హిందూ రాజులు ఏం చేశారంటే మొట్టమొదటి ఇండియన్ ఆర్మీలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానించారు. ఆర్మీని వాళ్ళు సప్లై చేస్తారు అని చెప్పారు. అంతే. ఇంకా అక్కడి నుండి యుద్ధ విమానాలు సప్లై చేస్తున్నట్టు. యుద్ధ విమానాలు సప్లై చేయడం వేరు. అంటే ఇప్పుడు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సైనికులు వస్తే రాజులు ఒప్పుకోవటం ఏంటి అంటే జస్ట్ 200 సంవత్సరాలకు ఉన్న చరిత్రను కూడా ఒప్పుకోవడానికి నిరాకరిస్తారు. అంతే కదా. మన చొరబాటుతనం ఎలా జరిగింది అని అంటే ఇంతే. సైనికులు రావడం సైన్యంతోనే జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని గమనించడాలు. అంతే కదా. భారతదేశం ప్రధానంగా దేని వల్ల హింసింపబడుతుందంటే నాకు తెలిసి 200 సంవత్సరాల క్రితం కూడా భారత్ కరెన్సీ నంబర్ 1. రెండోది రాసులుగా ఇక్కడ ముత్యాలు అమ్మటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో అండి బ్రిటన్ నుండి ఒక రాజదూత వచ్చాడు భారతదేశానికి. వచ్చినప్పుడు అప్పటికి మొఘల్ చక్రవర్తికి భారతీయులు రత్నాలతో తులాభారం వేయడం చూశాట. చూసి సమస్యలు పడిపోయాడు. ఇది వెళ్ళి చెప్పాడు అక్కడ. దాంతో వాళ్ళకి ఇక్కడ కనుపడింది ఎలాగైనా మనం హస్తగతం చేసుకోవాలి అని. ఇక్కడ సంపద చూసి వచ్చారు వాళ్ళు. పేదరికమే లేదు, అబద్ధాలే లేని ఇది చూశాడంట. అంతే. అస్సలు పేదరికం లేదు, అబద్ధాలు, దొంగతనాలు లేదు. బయటనే అన్ని అందరికీ సంపదే. అండ్ భోజనం కోసం కష్టపడే స్థితియే లేదంట. ఈ రకమైన వ్యవసాయం చేసి కూలి పని చేసే అప్పుడు అక్కడ పాపం ఆకలి చావులు ఉండేవి బ్రిటన్లో. అక్కడ ఆకలి చావులు. అందుకని వాళ్ళు సంపద గురించి తిరిగారు. ఇక్కడ అన్వేషించారు, దొరికింది. ఏదో మొత్తానికి వ్యూహమే అదంతా కూడా. మనమేమో వాళ్ళు ఏదో రాజవ్యూహం అని మనం చెప్పక తప్పదు. అదొక రాజకీయ వ్యూహం వాళ్ళు పన్నారు. ఆ వ్యూహంలో మన వాళ్ళు చిక్కుకున్నారు. ఆ విధంగా ఒక్కొక్క రాజ్యంలోనూ కూడా వాళ్ళ సైన్యం చేరడం, అది మనకు భవిష్యత్తులో దెబ్బ అవుతుంది అని వీళ్ళు ఊహించలేకపోవడం, ఇదంతా కూడా జరగడం వల్ల ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటూ ఆ తర్వాత పూర్తి భారతదేశాన్ని వాళ్ళు చాలామంది పోరాడినప్పటికీ కూడా దొంగ దెబ్బలు తీసేవాళ్ళు. అదేవిధంగా కొంచెం వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క తుపాకీలు వాళ్ళే తీసుకొచ్చారు, మన వద్ద ఉండేవండి అప్పట్లో. ఎప్పుడు ఉండేవంటే బౌద్ధం రావడానికి ముందు ఉండేవి. అంటే తుపాకులను కాదు కానీ మీకు తెలుసో లేదో ఈ రోజులలో ఇసురితే తల కోసి మళ్ళీ ఇంకా పవర్ఫుల్ అండి. గ్రీకు వాళ్ళు కొన్ని రాసుకున్నారు. భారతదేశంలో జరిగేటటువంటి యుద్ధాల్లో వీళ్ళు వేసేటటువంటి అస్త్రాల నుండి నిప్పులు వచ్చేవి అని వాళ్ళు రాసుకున్నారు. ఆ విధంగా నిప్పులు చెరిగేటటువంటి అస్త్రాలు మన దగ్గర ఉండేవి. అవన్నీ తర్వాత ఎవరి కారణమైనా అవన్నీ కూడా పోవడం వల్ల, వీళ్ళు తుపాకీలు తెచ్చుకోవడం వల్ల, తుపాకీల వల్ల కూడా వాళ్ళు బాగా బలపడ్డారు. అదేవిధంగా సైన్యం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. మెల్లగా రాజ్యాలు కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోయాయి. పోర్ట్లు అంటే సముద్ర తీరాలన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా పడవల్లో బ్రిటన్కు తరలించుకుని వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఏదైనా ఒక రాణి, ఒక దేశపు రాణి దొంగిలించినటువంటి కిరీటాన్ని ధరిస్తుంది అంటే అది బ్రిటిష్ మహారాణి. మొన్నటి వరకు ఆవిడ కోహినూరు వజ్రాన్ని ధరించింది. ఇప్పుడు ఆ రాజు ధరిస్తూ ఉంటాడు. భారతదేశం నుండి దొంగిలించబడినటువంటి రత్నాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అలాగే ఆ విధంగా ఇక్కడి నుండి సంపదను వాళ్ళు అశేషంగా చదవరా గురుగారు? ఒరిజినల్ గీతని ఇక్కడ నుంచి అపహరించి బ్రిటన్కి తీసుకెళ్ళిపోయారు అనేది ఒకటి. ఒరిజినల్ భగవద్గీతని వాళ్ళకి అంత సంస్కారం ఏం లేదు. గీతతో ఫాలో అయ్యి చేసేంత వాళ్ళు బైబిల్లో మీకు చాలా విషయాలు మనం కాపీ. ఉదాహరణకి మీకు నోవా అనేటటువంటిది ఒక కథ వీళ్ళు చెప్తారు. బైబిల్లో ఉందనుకుంటాను కదండి. నోవా అని ఒక కథ ఉంటుంది. అది పూర్తిగా మన మత్స్యావతారం కథ. మత్స్యావతార కథను వీళ్ళు జలప్రళయం రావడం, జలప్రళయ కథ మత్స్యావతార కథ. దాన్ని వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారు. తప్పేం లేదు. అనేదో వాళ్ళు చెప్పుకున్నారు. అనేక ఉపదేశాలు కూడా మనకు బైబిల్లో మంచివి అనిపించే ఉపదేశాలు చాలా మటుకు మన మొత్తం వరకు వచ్చేటువంటివి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏమి సొంతంగా వాళ్ళు కొన్ని రాసుకున్నారు. ఇక మనకి ఇండిపెండెన్స్ అనేది పోరాటాల మీదగానే వచ్చాయా, లేకపోతే దోచుకోవటం అయిపోయిందని చెప్పేసి ఉపసంహరించుకొని వెళ్ళిపోవటం జరిగిందా? అంతేనండి. ఇంకా భారతదేశంలో వాళ్ళు దోచుకోవడానికి ఏం లేదు. ఇంకా వాళ్ళకి లాభం లేదు. దేశాన్ని నడిపించడం కష్టంగా ఉంది వాళ్ళకి. సంపద అంతా తరలించుకుపోయారు.
ఇప్పుడు దేశాన్ని నడిపించాలి అని అంటే తరలించుకున్న సంపద ఖర్చు పెట్టాలి, లేదా ఇక్కడ మళ్ళీ వీళ్ళు డెవలప్ చేయాలి, రోడ్ చేయాలి, ట్రాక్స్ చేయాలి, సంపద సృష్టించాలి. అది వాళ్ళకి చేత కాలేదు. ఇంకా మనం వదిలేద్దామని చెప్పేసి ఏదో మనంతటా మనం ఇచ్చేసినట్టు కాకుండా ఎవరో ఒకరు అడగనే అనుకున్నారు. ఒక పక్క పోరాటం, ఒక పక్క అంటే మన వాళ్ళు పోరాడుతూ వచ్చారు. కానీ కొంత తినడానికి ఇబ్బందికరంగా వాళ్ళ మారిపోవటం పోరాట ఫలితమే. కాకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చారు. అది నేను చెబుతూ ఉన్నటువంటిది. 150 ఏళ్ల పోరాటం కదండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ అసువులు బాసారు కదా. చిట్ట చివరి అంకంలో వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమంది పోరాడారు, వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి ఆయన స్వాతంత్రం ఇచ్చారు. వాళ్ళు వెళుతూ కూడా మన దేశాన్ని సుఖంగా ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు. దేశ విభజన చేశారు. కొన్ని అక్కర్లేని ద్వంద్వ అధికార కేంద్రాలు పెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ, గవర్నరు, ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా అక్కర్లేనివన్నీ కూడా వీళ్ళు పెట్టారు. రాజులు లాంటివి ఇంకా వద్దనుకున్నారు. అంటే రాజులు అక్కర్లేదు పోనీ, కానీ అమెరికా లాగా సింగిల్ ఒక ప్రెసిడెన్షియల్ పాలన అయినా ఉండాలి కదా. అవును. మనల్ని పాలించమని ఒక ప్రధానమంత్రినో అధ్యక్షుడినో ఎన్నుకున్న తర్వాత రాజ్యసభలో బలం లేదు అని బిల్లు లాగిపోవడం ఏంటండి విడ్డూరం కాకపోతే. మనమంతా ఆయన మనల్ని మార్చాలి, మన దేశాన్ని పాలించాలనే కదా మనం ఎన్నుకున్నది. ఆయన ఇంకా డెసిషన్ మేకర్ అయి ఉండాలి. ఆయనే డెసిషన్ మేకర్గా ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ అనేది వదిలేస్తున్నాం. సో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు భారత రాజ్యాంగాన్ని చక్కగా అంబేద్కర్ మొదలైనటువంటి మహాశయులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రచించారు. భారత రాజ్యాంగంలో సర్వసమానత్వము అని చెప్పారు. చెబుతూ కొన్ని రకాలుగా రాస్తూ వచ్చారు. కొన్ని హక్కులు కొంతమందికి ప్రత్యేకంగా ఇచ్చారు, కొంతమందికి ముఖ్యంగా అందులో మతపరమైనటువంటి హక్కులు కొన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. దాంట్లో మైనారిటీలకి వేరే హక్కులు ఉంటాయి, మెజారిటీలకి కొన్ని హక్కులు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా రకరకాల లోపాలతో రాజ్యాంగం రచించబడింది. మొత్తం రాజ్యాంగంలో ధర్మం అనే పదానికి స్థలం లేదు. మొత్తం అంతా వాళ్ళ కాలమానికి వాళ్ళు రాజులుగా ఉండడానికే ఏర్పరిచినట్టుగా కనిపించింది. అంతేనండి. అదంతా కూడా ఏదో మేము కొన్ని దేశాల నుండి తీసుకున్నాము, స్వీడన్ అంటారు, ఇంకో దేశం అంటారు. ఆ విధంగా వాళ్ళు రాజ్యాంగ రచన చేశారు. మన గ్రంథాల నుండి ఎన్ని సూత్రాలు తీసుకున్నారో తెలియదు. ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించటం. అంతే. ఈ కాలమాన పరిస్థితిని ఏ రకంగా అది కూడా కారణం. మొట్టమొదట విద్యాశాఖ మంత్రి ఒక ముస్లిం అండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన భారతదేశం విడిపోయిందే హిందూ ముస్లిం మతాలను ఆధారంగా చేసుకొని వచ్చింది, కానీ స్టిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే ఇచ్చారు. అంటేనండి పాకిస్తాన్, ఆయన పేరేదో ఉంటుంది, పాకిస్తాన్ జాతిపిత జిన్నా అండి. జిన్నా ఏమన్నాడంటే ఇక్కడ ఎవరు హిందువులు ఉండకూడదు అన్నాడు. మన జాతిపిత గాంధీ గారు ఆయన ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, వీరు మాకు సోదరులే అన్నాడు ఆయన. దాంతో ముస్లింలు చాలామంది ఇక్కడ ఉండిపోయారు. అక్కడ మాత్రం హిందువులను ఉంచలేదు. ఆ యొక్క ఎక్స్ప్రెస్ పేరు ఒకటి నాకు గుర్తు రావట్లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పంపించినటువంటి ఒక ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్ పేరు ఉంటుంది, సబర్మతినా అయి ఉండొచ్చు. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, ఒక ట్రైన్ జనాల్ని చంపేసి శవాల్ని పంపడాలి. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిదే. అప్పుడు ముస్లింలు ఇక్కడ చాలా మంది స్థిరపడిపోయారు. పాకిస్తాన్లో డెడ్ బాడీస్ మనకు పంపించేవాళ్ళు. డెడ్ బాడీస్ వచ్చాయి. మన వాళ్ళు మాత్రం సకల హై సెక్యూరిటీతో అక్కడికి వెళ్తా ఉన్నటువంటి ముస్లింలను పంపించారు. మన వాళ్ళు అప్పుడు కూడా ధర్మాన్ని చూపించారు, వాళ్ళు చూపించలేదు. ఇక్కడ ఉండిపోయినటువంటి ముస్లింలలో ఒక ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయ్యాడు. దాని పుణ్యమే మొట్టమొదటి భారతీయ విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్. ఆయన పుణ్యమే మన విద్యలో, మన యొక్క పాఠశాల చదువుల్లో షాజహాను, ఔరంగజేబు వీళ్ళందరూ గొప్పవాళ్ళుగాను. ఇదంతా పాయింట్ చెప్పారండి. అక్బర్